ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు, వారు పెద్ద తీమార్ల రెవెన్యూ విలేజ్ కి సంబంధించినటువంటి గ్రామంలో 5 ఎకరాల 57 సెంట్లు జిరాయితీ భూమి రికార్డెడ్ గా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు 2023 ప్రాంతం. తదుపరి కొనుక్కున్న తర్వాత అవి 2 వేర్వేరు సర్వే నెంబర్లో ఉండేటువంటి భూమి. ఆ వివరాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లోని అలాగే ఈసీలోని అన్నింటిలోని క్లియర్ గా పొందుపరచబడింది. తదుపరి ఏంటంటే అతను మ్యుటేషన్ కి చేసుకున్నప్పుడు ఆ మ్యుటేషన్ లో 2 సర్వే నెంబర్లో 1 సర్వే నెంబర్ కి సంబంధించిన మాత్రమే మ్యుటేషన్ జరిగింది, రెండోది జరగలేదు. ఆ విషయం అతనికి తెలియదు. అంటే మొత్తం అయితే సబ్సిక్వెంట్ గా ఆ భూముల్లో ఉన్నటువంటి తన పొజిషన్లోనే ఉంది, తన అధీనంలోనే ఉంది, అతనే సాగు చేసుకుంటున్నారు. అతను కొబ్బరి మొక్కలు వేసుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఆ కొంత భూమికి సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ ల్యాండ్ ని ఎక్వైర్ చేసిందో ఆ 2 ఎకరాల 14 సెంట్లకి సంబంధించినంత మాత్రమే అతనికి కాంపన్సేషన్ లభించింది. మిగతాది రాలేదు. ఎందుకు రాలేదు అని చూసుకుంటే ఇతని పేరు లేదు అడంగల్లో. అసలు పొజిషన్ లో ఇతను ఉన్నప్పటికీ కూడా భూమిలో అతను ఉన్నప్పటికీ కూడా అది వేరే ఎవరి పేరు, అమ్మినోడి పేరు లేదు, కొనుక్కున్నోడి పేరు లేదు, వేరే అతని పేరు. ఇదేమిటండి అని అంటే ఇది ఎవరిని అడిగితే ఎంఆర్ఓ గారిని అడిగితే డీటీ అంటారు, డీటీని అడిగితే విఆర్ఓ అంటారు, విఆర్ఓని అడిగితే సర్వేయర్ అంటాడు. ఈ సర్వే ఇతను దాంతో వీళ్ళు ఇతను చూసి లక్షలు లంచాలు అడగడం మొదలైంది. దాంతో ఇతను విసుగు చెంది ఈ సదరు విఆర్ఓ ఎవరైతే ఉన్నారో గత ఎన్నో సంవత్సరాల నుంచి అదే ఊర్లో పాతుకుపోయినటువంటి కుప్శెట్టి చిట్టిబాబు విఆర్ఓ చాలా హ్యూజ్ అమౌంట్స్ డిమాండ్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఇతను ఎవరైతే ఉన్నారో ఈ కంప్లైంట్ మా దగ్గరికి వచ్చి మొన్న 7వ తారీఖున కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి అతను 1,50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. అది టెంపరీగా కొద్ది మొత్తం ఇవ్వడం ఇష్టం లేక మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. 8వ తారీఖు రిపోర్ట్ చేసిన తర్వాత మేము కేసుగా నమోదు చేసుకుని ఈరోజు అతను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్కి సమీప ప్రాంతంలో నేను వస్తాను, అక్కడికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వండి నేను తీసుకుంటానంటే మేము అక్కడ మాట వేసి సదరు విఆర్ఓకి కంప్లైంట్ డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా ఆ విఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి 1,50,000 రూపాయల నగదును కూడా స్వాధీనపరుచుకొని ఆ రికార్డ్స్ వెరిఫికేషన్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మన నక్కపల్లి ఎంఆర్ఓ తహసీల్దార్ గారి ఆఫీసులో ఉన్నాయని చెప్తే ఇక్కడికి మేము వచ్చి ఇక్కడ మేము ఫర్దర్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇతను అరెస్ట్ చేస్తాము. రేపు ఏసీబీ కోర్టు వైజాగ్లో హాజరుపరుస్తాము.